మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై నూతన చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగంతో పాటు డైరెక్టర్లను శాలువాతో సన్మానించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, మార్కెట్ కమిటీ పాలకవర్గం పారదర్శకంగా పనిచేసి రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ సన్మానం మన గౌరవ సభ్యులు మరి ఇంజనీర్ ఉపన్యాసం తర్వాత పోలీసున్నాము. అందరూ ప్లీజ్ అందరూ ఒక 10 నిమిషాలు. చైర్మన్ తిరుపతి గారు ఎవరున్నా కూడా దయచేసి అందరూ కూడా బయట రాష్ట్రపతి నమస్కారం. నాయకులు తల్లి రావడం చూస్తే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీ వారికి ఒక పదవి వస్తే ఏ లెక్కన కార్యకర్తల నుంచి స్పందన వస్తుంది, ఏ లెక్కన కార్యకర్తలు పూర్తి సామర్థ్యంగా పనిచేసుకోవడానికి నిన్నటి జరిగిన లక్ష్మీ సభ కానీ ఈరోజు జరిగిన మంత్రాల సభ కానీ పూర్తి లక్ష్యం. ప్రతి మీటింగ్ చెప్పు ఈసారి ఎక్కడ ఎవరికి నిన్న చెప్పారు, ఈరోజు చెప్పారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా వచ్చిందో వాళ్ళందరికీ మరొకసారి పూర్తి వేదిక ద్వారా అందరూ చెప్తున్నా ఇబ్బంది పని లేదు. ప్రతి కార్యకర్త కలిసి భక్తవంతులను చేసిన కాడి నుంచి మంత్రాల కార్యకర్త మంత్రాలు చెప్పారు. ఉమ్మడిలో చాలా ఇష్టపడి ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం ఇస్తారు. కానీ మంత్రిగా ప్రతి కార్యకర్తకు సంబంధించి రిజర్వేషన్ బట్టి, సామాజిక సమీకరణను బట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయకపోయిందో, ఎన్నికలు పోటీ చేసేందుకు అవకాశం రాయో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని అందరికీ నామినేటెడ్ పదవులు వస్తాయి. ఏ రకమైన పని వస్తుంది. ఇక్కడ ఉన్న సంవత్సరాలు ఇవాళ మార్కెట్ కమిటీ గురించి మాట్లాడి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో రెండవసారి ఒక టైం ఒక కమిటీ పదవిగా పూర్తి చేసుకుని రెండవ కమిటీ పదవి చేసింది. నాయకులు